పింఛన్ల జాబితా నుంచి దివ్యాంగులను తొలగించడమే లక్ష్యంగా కూటమి సర్కారు వ్యవహరిస్తోంది. కొత్తగా పింఛన్ అనర్హుల ఏరివేత పేరుతో దివ్యాంగులకు అందుతోన్న పింఛన్లను లాగేసుకుంటోంది. కర్నూలు జిల్లా గుడికంబాలికి చెందిన దివ్యాంగులైన నాగమ్మ, హనుమేష్ షా పింఛన్ తొలగిస్తామని నోటీసులు జారీ చేశారు. తమకు పుట్టుకతోనే చూపు లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. 25 సంవత్సరాల నుంచి పెన్షన్ వస్తోందని ఇప్పుడు కొత్తగా నోటీసులు ఇవ్వడంపై ఆందోళన చెందుతున్నారు వారు. రూపాయలు ఉంటుండే సారు 20 సంవత్సరాలు ఏదో మరి ఎంత ఏదో తెలీదు. అప్పటి నుండి మాకు కొండలేక సారు వస్తుంది సంబళం. ఇప్పుడు మాకు కట్ అయ్యేసారు. మాకు తల్లిదండ్రులు లేదు సారు. మాకు పింఛన్లో మాకు ఇద్దరికి అన్న చెల్లెలు మా అక్క తమ్ముడు ఉండాం సారు. మాకు అసలు పింఛనే కట్ అయింది సారు. మాకు ఇప్పుడు అది వస్తే మాకు ఆధారము లేకుంటే లేదు సారు. మాకు ఇట్లే పక్కలో ఉన్నవాళ్ళని ఒక తమ్ముడు ఉన్నాడు సారు. వాళ్ళే మమ్మల్ని చూసుకుంటున్నారు సారు. ఇప్పుడు అది గుణాకి మాకు లేకున్నట్లుంటే మా మెట్లు సారు. మాకు పింఛన్ వచ్చేటట్లుంటే చేయండి. మీ దిక్కు నుండి ఆధార్ సారు. చంద్రబాబు నాయుడు మీకు నమస్కారాలు సారు. మా మేటికి పోయేవారు లేదు, వచ్చేది లేదు. మాకు పుట్టుతా కొండలు లేవు, తల్లి లేదు, తండ్రి లేదు సారు.